మా పాపని పలానాడు చంపాడు, గన్నవరంలో ఉంటాడు, వాడు చంపాడు మా పిల్లల్ని. ఏం జరిగింది అనేది ఏంటనేది తెలియదు. విజయవాడలో జరిగింది ఇది. విజయవాడలో పలానా చోట వర్క్ చేస్తాడు, కొరియర్ దాంట్లో చేస్తాడు. పలానాడు ఇలా మా పిల్లల్ని. ఇప్పుడు మీ పిల్లల్ని చంపాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? పిల్లల్ని అవసరం చంపాల్సింది ఏంటంటే 4 రోజులుగా మా ఆవిడకన్నా ఆడికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ పిల్ల నాకు నచ్చలేదు అని చెప్పి నేను చంపేస్తా అని చెప్పి అన్నాడు. చంపే టైంలో మీ భార్య ఎంత వయసమ్మా? పిల్లకి 1 సంవత్సరం 8 నెలలు. చంపే టైంలో మీ భార్య అక్కడే ఉందండి? మా భార్యను మా పిల్లోడు టిఫిన్కి వెళ్ళారు. అప్పుడు ఆ టైంలో ఈడు పిల్ల రూమ్లోనే ఉన్నారు. అతనికి మీకు అతనికి గాను మీ భార్యకి అక్రమ సంబంధం మీకు గతంలో ఏమైనా తెలుసా? గతంలో అంటే అంతకుముందు ఒకసారి ఉంటే హెచ్చరించాము. దాన్ని బట్టి హెచ్చరించితే కొన్ని రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఇద్దరు చాటింగ్ చేసుకొని మళ్ళీ కలిసి కేసు పెట్టేవారా మీరు? కేసు పెట్టాము. ఎక్కడ పెట్టారు? గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టాము. వాళ్ళు కొద్దిగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ భార్య కలిసి ఉండలేదండి? కలిసి ఉండలేదు. వాళ్ళ అమ్మకి మాకు నెల అవుతుంది. వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి మేమే 10 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పి పంపించాము. పంపిస్తే వాళ్ళ అమ్మ దగ్గర ఉందో లేదో తెలియదు. వాళ్ళ అమ్మ దగ్గర ఉందా అని చెప్పి ఫోన్ చేసి మాకు. పిల్ల చనిపోవటానికి గల కారణం అంటే ఎవరు? ఇప్పుడు మీ ఆవిడ ఆడు కలిసి చేశారా లేకపోతే ఏం జరిగిందంట? వాడే చంపేశాడని నాకు చాలా నమ్మకం. వాడికి నచ్చలేదని చెప్పానని, నాలోంచి నచ్చలేదని చెప్పి పిల్లల్ని చాలా చిత్రహింసలు పెట్టి గోరుతో గిల్లి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు. ఎలా చంపాడు? ఏ విధంగా చంపాడండి పాపని? అది గోరులతో గీరి పిల్లల్ని పొట్ట మీద నొక్కేసి పిల్లల్ని గాలట్లేదని చెప్పి వచ్చి మా ఆవిడకి ఆ పిల్లకి చెప్పడం, తిరిగి వచ్చి చెప్పడం అలా చేశాడు. అది ఏం జరిగింది ఏంటనేది తెలియదు. మీకు ఎలా సమాచారం తెలుస్తుందండి? ఇది విజయవాడలో జరిగింది అంటున్నారు కదా? విజయవాడలో జరిగిందనంటే ఇక్కడ మేము తీసుకొచ్చిన తర్వాత ఇలా మా పెద్దలతో అడిగిన తర్వాత సమాధానం ఇలా చెప్పారు. అంటే పిల్ల చనిపోయిందని మీకు సమాచారం ఎవరు చెప్పారు? పొద్దున్నే 9-9:30కి ఆ టైంలో వీడియో కాల్ చేసి చూపించింది. ఎవరు చూపించారు? మా ఆవిడ. పిల్ల చనిపోయింది. పిల్ల ఇలా ఎగసోస తెస్తుంది, అసలుకి గాలి అందట్లేదు, ఏమన్నట్లేదు, ఉలుకు పలుకు లేదు అని చెప్పింది. మీ ఆవిడ పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అది పోలీసు వాళ్ళకి అనుకోవాలి, నాకు తెలియదు.